డిగ్రీ కాలేజ్ ప్లేస్మెంట్లలో దూసుకుపోతోంది. తొలి సంవత్సరంలోనే 92% ప్లేస్మెంట్ సాధించిన ఆదిత్య రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కాలేజ్ అచీవర్స్ డే వేడుకలు గుడివాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కాలేజీల చైర్మన్ శేషారెడ్డి, డైరెక్టర్ సుగుణారెడ్డి పాల్గొన్నారు. ఆదిత్య అచీవర్స్ కు మంత్రి కొల్లు అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న మంత్రి వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇక ఆదిత్య అంటే డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగం గ్యారంటీ అన్నారు కాలేజీల చైర్మన్ శేషారెడ్డి. ఎంతో నిబద్ధత గల సిబ్బందితో అద్భుత లక్ష్యాలను సాధిస్తున్నామంటున్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజ్ గుడివాడ ప్లేస్మెంట్స్ 92% ప్లేస్మెంట్స్ సాధించడం నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను శేషారెడ్డి గారికి, అలాగే వాళ్ళ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఫస్ట్ ఇయర్ లోనే ఇంత పెద్ద విజయం సాధించినందుకు మరి అభినందనతో ఈ రోజు ప్లేస్మెంట్ కి సంబంధించినటువంటి ఎవరైతే వచ్చినాయో వారికి ఇవాళ సర్టిఫికేట్స్ ఇచ్చేదానికి అచీవర్స్ గా తీసుకోవడం అనేది భవిష్యత్తులో మిగతా పిల్లలు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు రాబోయే 5 సంవత్సరాలు అంటే ఇంకా 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్ లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్. దానికి సంబంధించి విద్యార్థుల్లో స్కిల్స్ ని పెంపొందింపజేయటం, అలాగే ఇక్కడ ఆ వనరులు మానవ వనరులను కూడా అభివృద్ధి చేయటం, అలాగే ఇండస్ట్రీస్ కానీ అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కానీ రావడం ద్వారా వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. మా టార్గెట్ ని రీచ్ అవడం కోసం ఇవాళ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించి కూడా ఇవాళ ఇనిషియేటివ్ గా ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం తీసుకునేది ఇది డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి పునాది కాబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి శేషారెడ్డి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఆదిత్య డిగ్రీ కాలేజ్ యొక్క లక్ష్యం ఏంటంటే డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి కూడా ఒక చేత్తో డిగ్రీ పట్ట, మరో చేత్తో కనీసం 2-3 ఉద్యోగాలు పట్టుకెళ్ళాలి. అది మా లక్ష్యం, మా ధ్యేయం. సో అదేవిధంగా గుడివాడలో లాస్ట్ ఇయర్ మేము ప్రారంభించాం మా డిగ్రీ కాలేజీ. అయితే అప్పటికే సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. అది మేము కష్టమని భావించాము. కానీ అదృష్టం కొద్దీ, పిల్లల కష్టం కొద్దీ, శ్రమ కొద్దీ డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 1 సంవత్సరం మేము ట్రైనింగ్ ఇచ్చాము. ఆ 1 సంవత్సరంలో 92% విద్యార్థులకి ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజీ 9 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు ఒక్కొక్కరికి 8 ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. సో ఇది ఆదిత్య లక్ష్యం మేము నెరవేరింది. గుడివాడలో అడుగు పెట్టినట్లే గొప్ప సక్సెస్ సాధించామని చెప్పి మా భావన.